హలో అండి. ఇప్పుడు మేము మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే పెడుతున్నాము. ఇప్పుడే చెక్కు తీస్తున్నాము కాయలు. చూడండి, చెక్కు తీసిన తర్వాత ఈ మామిడికాయ అయితే ఇప్పుడు తురుముతున్నాము. తురిమేసి పెట్టాలన్నమాట తొక్కుడు పచ్చడి. ఇప్పుడైతే తురుముతున్నాము. చూడండి, ఇలా అయితే తురిమేసేయాలి మొత్తం. మీరందరూ పెట్టేశారా పచ్చళ్ళు? ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. మేమైతే ఇప్పుడే పెట్టుకుంటున్నాము. వస్తుంది మళ్ళీ. మ్యాంగో అయితే తురిమేసాం కదా, 4 కాయలు. ఇది చూడండి ఎంత వచ్చిందో. చిన్న చిన్న కాయలు అనమాట. కొంచెం అయింది. ఈ మామిడికాయ తాలింపులోకి ఫస్ట్ ఆయిల్ అయితే వేసాము. వేసిన తర్వాత కొంచెం మెంతులు వేసాము. వేసిన తర్వాత ఆవాలు వేసాము. తర్వాత వెల్లుల్లిపాయలు, కొన్ని ఎండుమిర్చి అయితే వేసేసాము. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మ్యాంగోలోకి తాలింపు. ఇదేంట్రా బాబు మ్యాంగోలోకి తాలింపు అనుకుంటున్నారా? ఇది తొక్కుడు పచ్చడి. ఇది ఒక వారం 10 రోజులు ఉంటుంది. ఆడుకోకుండా అయితే కలబెట్టుకోండి. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు, అంతే. దానిలో మామిడికాయ తురిమిన దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం మెంతిపిండేనా ఆవు పిండి, ఆవాలు, మెంతులు కలిపిన పిండి. చూడండి, ఆవాలు, మెంతిపిండి. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలి. 4 మామిడికాయల్లోకి ఒక 2.5 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. చాలకపోతే మళ్ళీ వేసుకోండి చూసుకొని. ఇప్పుడు కారం అయితే వేద్దాము. మేమైతే 3 మ్యాంగో కారం వేస్తున్నాము. కలిపేసేయాలి. కలిపిన తర్వాత కొంచెం 3 మ్యాంగో కారం అయితే వేసుకోండి. అదైతే కొంచెం రెడ్గా ఉంటుంది. ఇలా అయితే కలుపుకోండి కారం. నెక్స్ట్ తాలింపు అయితే వేయండి. మనం తాలింపు వేసుకున్నాం కదా, అదైతే వేసుకోండి. మొత్తం అయితే కలిపేసేయండి. ఇప్పుడు రెడ్ ఉంది చూడండి. ఆయిల్ సరిపోలేదు, మళ్ళీ కొంచెం అయితే వేసుకోండి. పచ్చిది ఆయిల్. చూడండి, ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు కలిపేసుకోండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా సీసాలోకి అయితే తీసుకుందాము. మేమైతే గిన్నెలోకి అయితే వేసేసాం. చూడండి, గిన్నెలో నుండి సీసాలోకి అయితే వేసేసాం. చూడండి, చూసారా? పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మామిడికాయ తొక్కుడు పచ్చడి బాగుందా? టేస్ట్ కూడా బాగుంటుంది. వీడియో పెడతాను చూడండి. ఓకేనా? డిఎస్పి గీతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.